రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఒకటి, మామూలుగా మీకు హ్యాపీ మూమెంట్స్ కానీ సాడ్ మూమెంట్స్ కానీ పర్సనల్ లైఫ్లో ఆర్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ యూ క్యాన్. హ్యాపీ మూమెంట్స్ ఆర్ మెనీ, సాడ్ మూమెంట్స్ ఆర్ మెనీ. సాడ్ మూమెంట్స్ బాగా గుర్తుండిపోయి ఎప్పటికీ హాంట్ చేసేది అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి మా. ఐ థింక్ సమ్ అదే నేను ఎక్కువ నా ప్రొఫెషన్కి చాలా అటాచ్డ్. నేను ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై ప్రొఫెషన్. నేను చాలా వర్క్ ఒబ్సెస్డ్ అమ్మాయిని. సో వర్క్ వైజ్ కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు చాలానే డిస్టర్బ్ అయ్యాను. అంటే ఒక ఫేజ్ ఆల్మోస్ట్ 1.5-2 years ఐ వాజ్ జాబ్లెస్. ఆ ఫేజ్ నాకు చాలా పెయిన్ఫుల్ ఫేజ్ అది. మామూలుగా ఒక ఆర్టిస్ట్ కానీ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఒక ఫేజ్ చూసాక గ్యాప్ వచ్చినప్పుడు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తారంటే వాళ్ళకి వేరే జాబ్ చేసుకోలేరు, వేరే ఇంకేది చేసుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? ప్రతి మనిషి దిస్ ఇస్ సంథింగ్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఎప్పుడైతే మనం బాధపడండి, క్రై, గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఎన్ని రోజులు బాధపడాలో బాధపడండి. గో త్రూ ద డల్ ఫేస్. నీకు ఆ బాధలో నీకు ఏమేం చేయాలనిపిస్తుందో చెయ్యి. కానీ నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ గెట్ అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రెష్. ఆ బాధ దగ్గరే ఆగిపోతే లైఫ్ ఆగిపోతుంది. దిస్ ఇస్ సంథింగ్ అది ఆలోచించాను. అండ్ ముందర అదే ఇప్పుడు నేను అంత అటాచ్డ్ లేను. నా వర్క్కి నేను ఉంటాను ఎప్పుడూ అటాచ్డ్, బట్ ఐఎమ్ ఈక్వల్లీ నేను అంత ఇప్పుడు ఈజీగా ఉన్నాను నేను. అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఫస్ట్ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే మనం ఆ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఆ హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో నేను ఈ 2 years, ఆల్మోస్ట్ 2 years ఈ ఫేజ్లో మాత్రం నేను చాలా లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. there were days where I used to sit and రాత్రి ఏడ్చేదాన్ని. I used to not understand what was going wrong అని. Sorry. I used to understand what was going wrong. అసలు ఎక్కడ ఏం తేడా వెళ్తుందో. I don't cry anymore. Touch wood for that. చాలా బాధపడేదాన్ని. అసలు నాకు ఇప్పటికీ గుర్తుంది. రాత్రి మధ్యరాత్రిలో లేచి విపరీతంగా ఏడ్చేదాన్ని. కెరియర్ పరంగా ఎందుకు ఇలా అవుతుంది, చేతిలో వచ్చినట్టే వచ్చి పెద్ద పెద్ద సినిమాలు వెళ్ళిపోయాయి అని. ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్ అట్ దట్ టైం. మా మమ్మీ వాళ్ళకు కూడా తెలియదు నేను నా రూమ్లో అంత బాధపడుతున్నాను అని. సో ఇప్పుడు ఇంత ఓపెన్గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఇప్పుడు నాకు అలాంటి ఫీల్ అది రావట్లేదు. సో ఇప్పుడు నౌ ఐఎమ్ మోర్ ఒక స్ట్రేట్ లైన్ అంటారు చూడండి. నౌ ఐఎమ్ లైక్ దాట్. ఐ మీన్ ప్లెయిన్ జోన్, ఒక జోన్ ఆఫ్ స్టిల్నెస్ అంటారు కదా. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఐఎమ్ టేకింగ్ ఇన్. అలా అని నేను ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ మోర్. నా మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మై హ్యాపీనెస్. Please subscribe to iDream. Please subscribe for more videos.